పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 417వ జయంతోత్సవాలు కాకినాడ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు ఆలయ గౌరవ అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ తెలిపారు. కాకినాడ నగరం సినిమా రోడ్ సంత చెరువు దగ్గర వేయించేసిన ఓంకార స్వరూపులు భూత వర్తమాన భవిష్యత్ విధాత బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపుడుగా శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి క్రీస్తు శకం 1608 కార్తీక మాస ద్వాదశి పర్వదినాన ఉద్భవించినారు. ఈ 417వ జయంతోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు మరియు పుష్పాలంకరణలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ మాట్లాడుతూ స్వామివారు ఆ కాలం నాడే మొదటి సంఘ సంస్కర్తగా కులమతాలకు అతీతంగా ఎన్నో సంస్కరణలు పునరుద్ధరించిన మహనీయులు, క్రీస్తు శకం 1693లో సజీవ సమాధి అయిన మహాపురుషులు అని అన్నారు. ఆనాటి కాలంలో కూడా స్త్రీకి ప్రథమ స్థానంగా మనవరాలు ఈశ్వరమ్మ వారిని తన మఠానికి పీఠాధిపతులుగా చేసి మహిళలను గౌరవించిన మహనీయులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అని తెలియజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులుగా ముక్కమలమూర్తి, ప్రధాన కార్యదర్శి తేలాసుల వాసు, నరవ వీరవెంకట వీరభద్రాచారి, ఆలయ కమిటీ తదితరులు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కంది మల్లైపల్లి కడప జిల్లాలో జన్మించి ఒక బ్రహ్మ విష్ణు స్వరూపమైనటువంటి వారు మానవ రూపంలో వచ్చి మన యొక్క మొదటి సంఘ సంస్కర్తగా 417 సంవత్సరాల క్రితమే కులమతాలకు అతీతంగా వ్యవహరించినటువంటి మహాపురుషులు ఎవరైతే ఉన్నారంటే మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జయంతోత్సవాన్ని మనం ఈరోజు ఘనంగా జరుపుకోవడంతో పాటు ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి కాకినాడ ఆలయ కమిటీ, నూతన ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వారికి నేను నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలా మొట్టమొదటిసారిగా అంటే మనం మే నెలలో వచ్చే ఆరాధన మనం ఎక్కువగా చేస్తుంటాం. అటువంటిది ఈ సంవత్సరంతో పాటు మన జన్మదినోత్సవం కూడా చేయాలనే సుసంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా వారి యొక్క స్వామివారి యొక్క కృపా కటాక్షాలతో ఈ యొక్క ప్రకృతిని ఏదైతే ఉందో ఈ యొక్క ప్రకృతిలో వచ్చే విపత్తులన్నీ కూడా కాపాడే ఒక ఏకైక బ్రహ్మ విష్ణు స్వరూపులో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఉన్నప్పుడు కూడా ఈ కాకినాడ సంఘం వారి యొక్క అద్భుతమైన కార్యక్రమాలు చూడడానికి ఈ కామాక్షి దేవి ఉత్సవాలు కానీ బ్రహ్మంగారు ఉత్సవాలు కానీ అనేక సార్లు రావడం జరిగింది. అయితే ఈ మధ్యకాలం లేటెస్ట్ గా మన కొత్త కమిటీ కార్యక్రమం చాలా బాగా చేస్తుందని తెలిసింది. అయినా కాకపోతే బాగా కాకినాడలో చిన్న కార్యక్రమం ఉండడం వల్ల ఇక్కడ నేను రావడం జరిగింది. ఈవెన్ గవర్నమెంట్ వారికి నేను తెలియజేసేది ఏంటంటే ఈ మధ్యకాలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివసించినటువంటి ఆ యొక్క గృహం గోడ కూలడం లేకపోతే పైన కప్పు పడిపోవడం అది కూడా జరిగింది. ప్రభుత్వం కూడా వెంటనే కలెక్ట్ చేసుకొని ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క నివసించినటువంటి ఇంటికి తగినటువంటి రక్షణ కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.